హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతిలయల్ కథల ప్రపంచం. ఈ రోజు కథ మ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 పార్ట్ 21. ఆ మాటకి పార్తు పగలబడి నవ్వుతూ, ఊరుకో అత్త, కూతుళ్ళు కొడుకులంటే ఎంత ప్రేమ ఉన్నా కూడా నీ చీర కొంగు పట్టుకొని వదలకుండా తిరుగుతాడు మామ. ఎప్పుడైనా నువ్వు డాడీని చూడ్డానికి వచ్చినా కూడా గంట సేపు కూర్చుంటే గంటకు 60 సార్లు ఫోన్ చేస్తాడు. అలాంటి మామ నిన్ను పుట్టింటికి పంపిస్తాడా? కామెడీ చేస్తావేంటి అనగానే, ఓరి వెదవా, నిన్నగాక మొన్న పుట్టిన నీకు కూడా మీ మామయ్య గురించి క్లారిటీ వచ్చిందా అనగానే, చూస్తుంటే అర్థమవుతుంది కదా అత్త అన్నాడు పార్దు. అప్పుడు నిజంగానే అలా అన్నాడురా, కానీ ఏం చేస్తాను, ఒకే కడుపులో మీ బావలిద్దరూ పుట్టారు. ఇక పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే అనుకుని మీ మామయ్య మాట్లాడకపోయేసరికి లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతానని ఏడుపు మొహం వేసుకున్నాను. మీ జేజమ్మ, మీ పెద్దత్త ఇద్దరు కలిసి నా బ్రెయిన్ వాష్ చేస్తే అప్పుడేదో ఫ్లోలో అన్నాను, నువ్వు లేకుండా నేనెలా ఉంటాను, నువ్వు వెళ్తానంటే కాళ్ళు విరుగుతాయని మీ మామయ్య బెదిరించాడు అని దక్ష చెప్పడంతో, అవును, అందరినీ బెదిరిస్తాడు, బెదిరించకుండా ఏ పని చేయడం చేత కాదని పార్దు కోపంగా అంటూ ఉంటే, నాకు అన్ని మాటలు వినిపిస్తున్నాయిరా అన్నాడు సాడిస్ట్ బాబు. ఆ మాటకి మహాసిరి ఇద్దరూ నవ్వుతూ ఉంటే, డాడీ, ఈ క్యాండిడేట్ ని ఇంటికి రానివ్వకండి, వస్తే చాలు సిరిని అదోలా చూస్తూనే ఉంటాడు, దీనికి సైట్ కొడుతున్నాడేమోనని నాకు డౌట్ అని మహా అనగానే, మహా అని సిరి కోపంగా చూడ్డంతో, వాడి మొహానికి అంత సీన్ లేదులే, నా బంగారు ప్రిన్సెస్ ఇద్దరిని దక్కించుకోవాలంటే వాళ్ళు పెట్టి పుట్టాలి అని సాడిస్ట్ బాబు అనగానే, అబ్బో, ఎంత పెట్టి పుట్టాలి, 1,00,000 కోట్ల 1,000 కోట్ల అని వెటకారంగా అడుగుతూ బయటకొచ్చాడు పార్దు పకోడి పరపరా నములుతూ. సిరి సంగతేమో తెలియదు గాని మహా సాడిస్ట్ బాబు ఇద్దరు అలా పకోడీ నములుతూ బయటకొస్తున్న పార్దు వైపు చూసి మే అని వెనక ఆర్ఆర్ సౌండ్ తో పాటు పార్దు మొహం ప్లేస్ లో మేక మొహం కనిపించేసరికి తండ్రి కూతుళ్ళు ఇద్దరు పగలబడి నవ్వుతూ ఉండేసరికి వాళ్ళిద్దరు అంత సడన్ గా ఎందుకు నవ్వుతున్నారో అటు సిరికి ఇటు పార్దు ఇద్దరికి అర్థం కాలేదు. ఏమైంది డాడీ, ఎందుకు నవ్వుతున్నారని సిరి అడిగేసరికి వాడు పకోడీ తినే విధానం చూస్తే మేక గుర్తొస్తుందని మహా చెప్పగానే, దొంగ మొహంది, ముందు దీని పళ్ళు రాలగొట్టాలి, అసలు బావ అన్న రెస్పెక్ట్ లేనే లేకుండా పోయిందని పార్తు కోపంగా మహా వైపు చూస్తుంటే, ఏంట్రా నా కూతుర్ని అంత కోపంగా చూస్తున్నావని సాడిస్ట్ బాబు బేస్ వాయిస్ లో అడిగేసరికి ఆ వాయిస్ కి సగం తడిచిపోవడంతో, ఏం లేదు మామయ్య అంటూ అత్త అంటూ కిచెన్ లోకి పరుగులు పెట్టడంతో, వేస్ట్ ఫెలో అని తిట్టుకున్నాడు సాడిస్ట్ బాబు. ఈ రోజు క్లాసెస్ ఎలా జరిగాయని కూతుళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉండగానే, గుడ్ ఈవినింగ్ డాడీ అంటూ యువ్ లోపలికి వచ్చి షూ లేస్ విప్పుతూ ఉండగానే, గుడ్ ఈవినింగ్ బెటా అన్నాడు సాడిస్ట్ బాబు. గుడ్ ఈవినింగ్ అన్నయ్య అని ఇద్దరూ చెప్పడంతో, గుడ్ ఈవినింగ్ అని ఇద్దరు చెల్లెళ్లకు నవ్వుతూ చెప్పడంతో, వచ్చావా, ఫ్రెష్ అయ్యి రాపో నాన్న, వేడివేడిగా కాఫీ పెట్టిస్తాను అంటూ పెద్ద కొడుకు వాయిస్ వినగానే దక్ష బయటికి రాగానే సరిపోయింది. అయ్యగారికేమో కూతుళ్ళంటే ఇష్టం, అమ్మగారికి కొడుకులంటే ఇష్టం అని పార్దు వెటకారంగా అనుకుంటూ ఉంటే, నీకెందుకు అంత కుళ్ళు, మామయ్య అత్తయ్య నిన్ను తిడుతున్నారని కదా అని మహా మిస్టీరియస్ స్మైల్ ఇస్తూ అడగడంతో, అంత సినిమా లేదు, మా మమ్మీ డాడీకి కూడా నేనంటే చాలా ఇష్టం అన్నాడు పార్దు గొప్పగా. అందుకేనా మా ఇంటికి వస్తే నిన్ను ఉతికి ఆరేసి మడత పెట్టి పంపించమని అత్త మా డాడీకి ఫోన్ చేసి చెప్పిందని ఏదో ఆలోచిస్తున్నట్టుగా మహా చెప్పడంతో సాడిస్ట్ బాబు ముసిముసిగా నవ్వుతూ ఉంటే, అత్త, ఈ తండ్రి కూతురు ఇద్దరు ఒకటే పార్టీ, చూడు వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎలా ఏడిపిస్తున్నారో అనగానే, నువ్వు ముందు చదువు మీద దృష్టి పెట్టు, వాణ్ణి ఏడిపించమంటే ముందుంటావు, అయినా వాడు నీకంటే పెద్దవాడు, బావ అని పిలవడం తెలీదా నీకు అంది దక్ష కోపంగా. అలా గడ్డి పెట్టు అత్త అని పార్దు అంటుంటే, నువ్వు తింటున్నావు కదా గడ్డి, అది చాలులే అంటూ మహా వెటకారంగా చెప్పింది. అదిగో మళ్ళీ అలాగే మాట్లాడతావు అని దక్ష అంటుంటే, నువ్వు నోరు మూసుకోవే, తనిష్టం, తనెలా పిలవాలని ఉంటే అలా పిలుస్తుంది అని సాడిస్ట్ బాబు సీరియస్ గా చెప్పడంతో, ముందు మీ మామని తన్నాలరా, అప్పుడు మీ మరదలు చక్కగా అవుతుందని దక్ష గుసగుసగా చెప్పేసరికి, డాడీ, అత్త అల్లుడిద్దరూ కలిసి మన మీద కంప్లైంట్స్ ఇచ్చుకుంటున్నట్టున్నారని మహా తండ్రికి కంప్లైంట్ ఇచ్చింది. చూస్తున్నా బేబీ, చూస్తున్నా, మీ మమ్మీ సంగతి నేను తర్వాత చెప్తానులే అంటూ దక్ష తన వైపు చూడగానే కన్ను కొట్టి, తర్వాత చెప్తా ఆగవే అని పెదవులు మాత్రమే కదిలించి చెప్పడంతో దక్ష ఒక్కసారిగా తడబడిపోయి చూపు తిప్పుకోవడంతో, తండ్రి ఉద్దేశం ఏంటో అర్థం కావడంతో సిరి మహా యువ్ ముగ్గురు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే, ఏంటి మా అత్తయ్యని బెదిరిస్తున్నారు, ఇలా చేస్తే నేను మా డాడీకి కంప్లైంట్ ఇస్తాను, ఒకవేళ మీ మామయ్య మీ అత్తయ్యని ఏడిపిస్తున్నట్టుగా అనిపిస్తే వెంటనే ఫోన్ చేసి చెప్పమని నాకు చెప్పాడని పార్దు తెగ స్టైల్ గా చెప్పడంతో, చెప్పుకో, మీ డాడీ అంటే మా డాడీకి ఏమైనా భయమా అంది మహా. పార్దు కోపంగా మహా వైపు చూస్తూ ఉంటేనే, ఈ గొడవ ఎప్పుడు ఉండేదే గాని
ఎంత దూరం వచ్చిందిరా నీ పిహెచ్డి అని అడుగుతూ తండ్రి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు యువ్. మనం ఎంటర్ అయిన తర్వాత ఏ సబ్జెక్ట్ అయినా ఉఫ్ ఉఫ్ అని ఊది పారేయడమే నాకు అలవాటు బావా అని పార్దు కాలర్ ఎగిరేసి మరీ చెబుతూ ఉంటే, జాగ్రత్త, పుక్కులో పేపర్లు ఎగిరిపోగలవు అని మహా వెటకారంగా చెప్పేసరికి ఆ కామెంట్ కి నిజంగానే అందరికీ నవ్వొచ్చింది. అసే మంగమ్మ నిన్ను అని పార్దు కోపంగా అంటూ ఉంటే, రేయ్ అని శాడిస్ట్ బాబు అరవడంతో ఒక్కసారిగా బెదిరిపోయి పార్దు వెనక్కి తగ్గేసరికి సిరి యువ్ నవ్వుతూ చూస్తున్నారు. ఈలోపు పకోడీలు ప్రిపేర్ అయిపోవడంతో అందరికీ తీసుకొచ్చి పెట్టడంతో పెద్ద కొడుకు ఫ్రెష్ అయి రావడంతో అతనికి కూడా కాఫీ ఇచ్చి, ఆయిల్ ఫుడ్ తక్కువగా తింటాడు కాబట్టి 2 పకోడీలు తినేసి మీటింగ్ రూమ్ లోకి వెళ్ళిపోవడంతో తండ్రి కూడా కొడుకు వెనక మీటింగ్ రూమ్ లోకి వెళ్లేసరికి మహా సిరి కూడా మాట్లాడుకుంటూ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయారు. ఇక అందరూ గదుల్లోకి వెళ్లేసరికి చూసావా అత్త, ఇంట్లో ఒక గెస్ట్ ఉన్నాడు, వాడితో మాట్లాడి టైం పాస్ చేయాలన్న కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాడు పార్థు. ఎందుకురా, ఉంటే నీ మీద సెటైర్లో జోకులు వేయడమే సరిపోతుంది, నువ్వు కూడా ఇక్కడే భోజనం చెయ్యి అని చెప్పడంతో, లేదులే ఎక్కడెక్కడ తిరిగినా సరే డిన్నర్ టైంకి ఇంటికి రాకపోతే నీ మరదలకి బీపీ షుగర్ అన్నీ వచ్చేస్తాయి అన్నాడు పార్థు. దక్ష నవ్వుతూ, పాపన్రా, మీ మమ్మీకి మీ డాడీకి వాళ్ళ అకాడమీ చూసుకోవాలని కోరికగా ఉంది, ఇంకొక కొడుకో కూతురో ఉంటే వాళ్ళకి అప్పగించేవారు, నువ్వు ఒక్కడవే కదా వాళ్ళకి, నువ్వైనా బాధ్యత తీసుకోవాలి కదా అనగానే, అత్త, అందరూ బిజినెస్ వైపు వెళ్ళిపోతే ఇంకా వేరే ప్రొఫెషన్స్ చూసుకునేదెవరు? ఒకవేళ ఈ పిహెచ్డి నాకు అచ్చు రాకపోయినా, లేకపోతే నేను అందులో సక్సెస్ అవ్వకపోయినా, నువ్వు నీ మరదలు నీ తమ్ముడు అనుకుంటున్నట్టు మా డాడీ అకాడమీ నేను చూసుకుంటాను అన్నాడు పార్థు. దక్ష గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, మాట్లాడడానికి తింగరి వెదవలాగా మాట్లాడతావు గాని మొండితనం మొత్తం మీ మామయ్యది వచ్చిందిరా, మీ మామయ్య కూడా ఇంతే, మీ తాతయ్యని ముప్పు తిప్పలు పెట్టాడు, పాపం చేసేదేమీ లేక తర్వాత వాళ్లే యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అనగానే, మేనమామ పోలికలు వస్తే అదృష్టమే కదా అత్త, నేను కూడా లైఫ్ లో సక్సెస్ అవుతానులే మా మామయ్య లాగా అనగానే, మీ మామయ్య అంటే అన్ని సెటర్లు వేస్తున్నా భలే ప్రేమరా నీకు అంది దక్ష. మా మామయ్యకి మాత్రం నేనంటే ప్రేమ లేదనుకున్నావా, మా మామయ్యకి కూడా నేనంటే చాలా ఇష్టం అని పార్దు అనగానే మీటింగ్ రూమ్ నుంచి బయటకు వస్తున్న శాడిస్ట్ బాబు ఆ మాటలు వింటూ నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. మహాన్ పిల్లిలాగా ఇంట్లోకొచ్చి తల్లికి కనపడకుండా స్పోర్ట్స్ బైక్ షెడ్ లో పెట్టేసి గార్డెన్ లో చుక్కలని నక్షత్రాలను చూసి ఆనందపడుతున్న సిరిని చూసి నవ్వుతూ, బుజ్జి తల్లి అంటూ దగ్గరకొచ్చి, ఇదిగో అంటూ ఒక బాక్స్ ఓపెన్ చేసి చెల్లెలి చేతికి ఇవ్వడంతో అందులో ఉన్న డైమండ్ రింగ్ చూసి, అన్నయ్య మళ్ళీ వెళ్ళావా అని అడిగింది సిరి. నువ్వు మమ్మీలాగే భలే ఇంటెలిజెంట్ ఇన్నోసెంట్ గా కనిపిస్తూ భలే కనిపెట్టేస్తారంటూ చెల్లెలి బుగ్గలు పట్టుకుని ముద్దుగా గిల్లుతూ ఉంటే, అన్నయ్య మమ్మీకి నా దగ్గర ఏ జ్యువెలరీ ఉందో A to Z మొత్తం తెలుసు, ఎందుకంటే తనే కదా జ్యువెలరీ చేయించేది. లాస్ట్ టైం కూడా నువ్వు ఇలాగే విన్ అయిన తర్వాత మహాకి డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చావు, అది చూసి మమ్మీ కనిపెట్టేసి ఎంత పెద్ద క్లాస్ ఇచ్చిందో మర్చిపోయావా, మళ్ళీ ఇప్పుడు నాకు డైమండ్ రింగ్ తీసుకొచ్చావు అని అడిగింది. డాడీ నాకు కావాల్సినంత పాకెట్ మనీ ఇస్తాడు, సో ఇందులో వచ్చిన మనీ అంతా ఏం చేయమంటావు, ఇంట్లో వాళ్ళకి ఇవ్వకుండా దాచిపెట్టుకునేంత సీక్రెట్ ఎక్స్పెన్సెస్ నా దగ్గర లేవు బేబీ, అందుకే నీకు మహాకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నాను, అన్నయ్య గారికి కూడా ఒక కార్ గిఫ్ట్ గా ఇవ్వాలి అనగానే, అప్పుడు కదా మమ్మీ రూఫ్ టాప్ లేచిపోయేలా గొడవ చేసేది అనగానే, అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను, అయినా మమ్మీకి తిట్టడం కొత్త కాదు, నాకు తిట్టించుకోవడం కొత్త కాదు, రింగ్ ఎలా ఉందో చెప్పు అనగానే, చాలా బాగుందన్నయ్య అంటూ దాని మీద బాగా అబ్జర్వ్ చేసింది. డైమండ్ వెనుక YSM అని ఉన్న లెటర్స్ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటన్నయ్య ఈ లెటర్స్ అనగానే, నువ్వే గెస్ చెయ్యి అన్నాడు. సిరి బాగా ఆలోచించి, వై అంటే ఆ లెటర్ మీద పేర్లు పెద్దన్నయ్యకుంది, S అంటే సిరి, M అంటే మహాన్, మరి చెల్లెల పేరు లేదు కదా అనగానే, మహాన్ తల పట్టుకుని, ఇంత ఇన్నోసెంట్ గా ఉన్నావేంటే పిచ్చి తల్లి, నాకు చెల్లికి ఒకటే లెటర్ వస్తుంది కదా అని చెల్లెలి డిప్ప మీద ఒక దెబ్బ వేయడంతో, అవునన్నయ్య అని సిరి బుర్ర గొక్కుంటూ ఉంటే ఇన్నోసెంట్ గా ఉన్న చెల్లెల్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు మహాన్. ఇప్పటి వరకు మమ్మీ నిన్ను తిడుతుందని టెన్షన్ పడ్డాను, కానీ మన నలుగురి పేర్లు వచ్చేటట్టు రింగ్ చేయించావు చూడు, నాకు చాలా నచ్చింది అన్నయ్య అంటూ మహాన్ భుజం చుట్టేసి ఆనందంగా చెప్పింది సిరి. ఇంతలో మహా హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ గార్డెన్ డోర్ దగ్గరకు వచ్చి అక్కడ కూర్చున్న అన్నయ్యని అక్కని చూసి, అన్నయ్య అంటూ వచ్చి మరొక వైపు కూర్చుని అక్క చేతిలో ఉన్న బాక్స్ చూసి, ఏంటిది అంటూ డైమండ్ రింగ్ చూసి, అక్క కోసం చేయించావా, సూపర్ గా ఉంది, కానీ ఇంత అమౌంట్ ప్రైజ్ మనీగా విన్ అయ్యి ఎందుకన్నయ్య మొత్తం మా కోసం వేస్ట్ చేస్తున్నావని అడిగింది మహా. మహాన్ ఐబ్రో రైజ్ చేసి ఏంటి అని సీరియస్ గా అడగడంతో సిరి మహా ఇద్దరు కంగారు పడి అతని వైపు చూస్తూ ఉంటే, ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగితే మూతి పగులుతుంది,
చిన్నపిల్లలను ఊరుకుంటుంటే ఎక్కువగా మాట్లాడుతున్నారేంటి ఇద్దరు అనగానే, హలో, నీకు మాకు 2 years మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఏదో 10 ఏళ్ల డిఫరెన్స్ ఉన్నట్టు అలా బెదిరిస్తావేంటని మహా భయపడుతూ కూడా పైకి ధైర్యం నటించింది. యువ్ కాస్త డీసెంట్ టైప్, అందుకే కోపం వస్తే బేస్ వాయిస్ లో చెప్పి వెళ్ళిపోతాడు గాని మహాన్ అలా కాదు. తప్పు చేస్తే ఇద్దరిని కాస్త ఎక్కువగానే మందలిస్తాడు. అందుకే పెద్దన్నయ్య కంటే కూడా చిన్నన్నయ్య అంటేనే ఇద్దరికి భయం ఎక్కువ. చిన్నప్పుడు మహాకి జాండీస్ వచ్చి నాన్ వెజ్ తినకూడదని చెప్పినా కూడా చికెన్ పఫ్ తినడంతో చాలా సీవియర్ అయిపోయింది. ఆ తర్వాత ఆ విషయం తెలిసేసరికి మహాన్ తిట్టిన తిట్లకి అప్పటి నుంచి సిరి మహా బుద్ధిగా ఉంటారు. అందుకే అతను గొంతు పెద్దగా చేస్తే చాలు ఇద్దరు కుక్క పిల్లల్లాగా సైలెంట్ అయిపోతారు. వాళ్ళిద్దరూ కాస్త టెన్షన్ గా తన వైపు చూస్తూ ఉండేసరికి తనని తాను కంట్రోల్ చేసుకుని, సరే పదండి డిన్నర్ చేద్దామని సీరియస్ గా వాళ్ళ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోవడంతో మహా సిరి ఒకరి మొహం ఒకరు చూసుకుంటే, ఎందుకే అన్నయ్యతో అలా మాట్లాడావు? చిన్నన్నయ్యతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలీదా అని సిరి అనగానే, ఏదో నోటికొచ్చింది మాట్లాడాను అనగానే, సరేలే పద అంటూ అక్క చెల్లెళ్ళిద్దరూ లోపలికొస్తే మహాన్ లోపలికి వెళ్తుంటే, ఆగరా అంటూ కోపంగా బయటకొచ్చింది దక్ష. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటే తల్లి పిలుపులకు ఆగి తల్లి వైపు చూడ్డంతో, మళ్ళీ ఆడ్డానికి వెళ్ళావు కదా అని కోపంగా కొడుకు దగ్గరికి వచ్చి అడిగేసరికి, మమ్మీ నేను చాలా అలసిపోయాను, ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తిడతావా అనగానే, ఏంట్రా నీకు కామెడీగా ఉందా లేకపోతే నేనేమైనా సుప్రభాతం వినిపిస్తున్నాను అనుకుంటున్నావా? తర్వాత వచ్చి తిట్లు తింటానంటున్నావు అని కోపంగా అరిచింది దక్ష. ఇంతలో దీక్షిత, విరాట్, రోహన్, ఆరోహి కూడా అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి కూడా విషయం తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా లోపలికొస్తే దక్ష ఇంకేదో అనబోతుంటే, అబ్బబ్బా చాలేవే, పిల్లాడిని బ్రతకనివ్వవు ఎందుకని దీక్షిత మహాన్ భుజం పట్టుకుని దగ్గరికి లాక్కోవడంతో, అక్క ఇలా అందరూ గారాబం చేయబట్టే వాడు మాట వినకుండా తయారయ్యాడు. కింద పడి ఏ కాలో చేయో విరక్కొట్టుకుంటే ఎంత ప్రమాదం. నేను వీడి గురించి టెన్షన్ పడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి అనగానే, ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగదు కదా మమ్మీ అంటాడు. ఏంట్రా జరగలేదు? టైం ఎప్పుడు నీ వెనకే ఉంటుంది అనుకుంటున్నావా? పైగా నీ వల్ల ఓడిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటున్నావా? ఎందుకురా నా భయం అర్థం చేసుకోకుండా నన్ను ఇలా భయపెట్టి చంపుతున్నావు? నువ్వు ఇంటికి వచ్చే వరకు గుండె దడదడలాడుతూనే ఉంటుందిరా నాకు. మీ అన్నయ్యని మీ చెల్లెల్ని చూసి నేర్చుకో, నీ వల్లే నాకు టెన్షన్ ఎక్కువ అవుతోంది అని తల్లనగానే మహాన్ టక్కున తల్లి వైపు చూసి ఏం మాట్లాడకుండా విసవిస గదిలోకి వెళ్లడంతో, ఒరే చిన్నోడా ఆగు అని దీక్షిత పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో, ఎందుకే వాడిని అలా తిట్టావు? వాడు ఫీల్ అయినట్టున్నాడని దీక్షిత అనగానే, అయితే అయ్యాళ్లే, నెక్స్ట్ టైం అయినా నా మాట విని నా టెన్షన్స్ అర్థం చేసుకుంటాయి, నాకంతే చాలు అనగానే, బేబీ ఎందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు సాడిస్ట్ బాబు. ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడాను అంటున్నారు మీరు? మీకు తెలీదా నా భయం? ప్రతి చోట వీడే గెలుస్తున్నాడని వీడిని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయంట, తెలుసా మీకు అనగానే సాడిస్ట్ బాబు యువ్ కళ్ళు చిన్నగా కావడమే కాకుండా ఇద్దరు కళ్ళు ఎర్రబడేసరికి సిరి, మహా, ఆరోహి కంగారుగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే, వాడు ఓడిపోతాడని కాదు, మీకు నా బాధ ఎవరికి అర్థం కాదు అని దక్ష కోపంగా వంటగదిలోకి వెళ్ళిపోతే దీక్షిత, విరాట్ తల పట్టుకున్నారు. నెమ్మదిగా సాడిస్ట్ బాబు, యువ్ ఇద్దరు పక్కకు వెళ్లి ఎవరితోనో కాల్ మాట్లాడి అందరూ డిన్నర్ కోసం కూర్చుంటే ఎంతసేపు వెయిట్ చేసినా వాళ్ళ చిన్నన్నయ్య రాకపోవడంతో, మమ్మీ అన్నయ్య బాగా హర్ట్ అయినట్టున్నాడు, డిన్నర్కి రాలేదనగానే, కడుపు కాలితే వాడే తింటాడు, ముందు నోరు మూసుకుని మీరు తినండి అని దక్ష కోపంగా చెప్పడంతో, పాపం వాడు భోజనానికి రాకపోతే ఎలా, అసలే వాడు ఆకలికి ఉండలేడని తెలుసు కదా అంటుంది దీక్షిత. నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తే వాడికంత రోషం పౌరుషం వస్తే నాకెంత కోపం రావాలి? పిల్లల్ని కన్నది వాళ్ళు సంతోషంగా బ్రతుకుతుంటే చూడ్డానికి గాని వాళ్ళు బాధపడుతుంటే చూడ్డానికి కాదు కదా. నా పిల్లల గురించి నాకు బాధ ఉంటుంది కానీ బయట వెధవలకి ఎందుకు ఉంటుందక్క? అందుకే కదా నేను భయపడుతున్నాను అంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ద స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.